గురుభ్యో నమః. పంచమ భావంలో చంద్రుడు. చంద్రుడు పంచభావంలో ఉండడం. ఐదవ భావం అంటే ఏంటి? ఐదవ భావం అంటే బుద్ధి, సృజనాత్మకత, విద్య, పిల్లలు, ప్రేమ మరియు పూర్వజన్మ పుణ్యాలకు సంబంధించింది. ఇది మనం ఎంత లోతుగా ఆలోచించగలమో, జీవితంలో ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటామో అనేది మనం మునుపటి జన్మ నుండి తెచ్చుకున్న జ్ఞానం అని పుణ్యఫలాలు చూపిస్తుంది. చంద్రుడు ఐదవ భావం అంటే ఏమవుతుంది? చంద్రుడు భావాలు, మౌహ మరియు ఆలోచన నియంత్రిస్తాడు. ఐదవ భావంలో ఉన్నప్పుడు అది ఆ వ్యక్తిని సృజనాత్మకంగా, కళాత్మకంగా మారుస్తుంది. అంటే నాటకము, సంగీతం, రచనలో ఆసక్తి, పిల్లల పట్ల దయ, ప్రేమ, ఆధ్యాత్మికత, జ్ఞానము పట్ల ఆసక్తి కలిగిస్తుంది. కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. భావోద్వేగత, అస్థిరత, మనసు తరచుగా మారుతుంది, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది, సందేహాలు ఎక్కువ, ఇతరుల అభిప్రాయాలు, ప్రశంసల మీద ఎక్కువ ఆధారపడడం ముఖ్యమైన పాయింట్లు. ఈ ప్రభావంలో చంద్రుడు ఏ నక్షత్రం ఉన్నాడు, ఇతర గ్రహాలు ఎలా సహకరిస్తున్నాయి వాటి మీద ఆధారపడి ఉంటుంది. సృజనాత్మకత ఉపయోగించడం, కళ, రచన, సంగీతం ద్వారా మనసు శాంతిపరచుకోవచ్చు. ధ్యానము, యోగా వంటి పద్ధతుల ద్వారా భావోద్వేగ సమతుల్యతకు సహాయపడతాయి. ఐదవ భావంలో చంద్రుడి ప్రత్యేకత ఏంటి? కళాత్మక ప్రతిభ, భావోద్వేగ వ్యక్తీకరణ. ఈ స్థానంలో వ్యక్తి కళల ద్వారా ఆనందం వస్తుంది. భావాలను నాటకము, కవిత్వము, సంగీతం అంటే కళల ద్వారా సృజనాత్మకంగా వ్యక్తం చేసుకునే స్వభావం ఉంటుంది. ప్రేమ, ఆత్మీయ సంబంధాలు కూడా ఈ సృజనాత్మకత కనిపిస్తుంది. పిల్లల పట్ల ప్రత్యేక బంధం, పిల్లలతో సహజమైన సానుభూతి, పోషక భావన మరియు పిల్లల సంతోషము కోసం ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. రక్షణాత్మకంగా ప్రవర్తిస్తారు. పూర్వజన్మ ప్రభావాలు. ఈ స్థానంలో మునుపటి జన్మల పుణ్యఫలాలను సూచిస్తుంది. కుటుంబ వంశ వృక్షంలో జ్యోతిష్యులు, వైద్యులు, మానసికవేత్తలు ఉండవచ్చు. ఈ జన్మలో ఆధ్యాత్మికత లేదా సేవా వృత్తుల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఐదవ భావంలో చంద్రుడు ఉన్నవారు కళాత్మక ప్రతిభ, పిల్లల పట్ల ప్రేమ, ఆధ్యాత్మిక ధోరణి కలిగి ఉంటారు. ఈ లక్షణాలు వారి పూర్వజన్మల అనుభవాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఐదవ భావంలో చంద్రుడి జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాగ్దాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే వాగ్దానాలు పాటించడం ఇబ్బంది ఎదురవుతుంది. ఇది పూర్వజన్మ నుండి వచ్చిన స్వభావం కావచ్చు. పరిష్కారం ఏంటి? దీనికి చిన్న వాగ్దానాలతో ప్రారంభించండి. ముందుగా చేయగలనని ధృవీకరించుకున్న తర్వాతే హామీ ఇవ్వండి. ఇతరులను నియంత్రించే ధోరణి, ఇతరులను ఆజ్ఞాపించే స్వభావం ఉండవచ్చు, కానీ ఇది అహంకారంగా మారకూడదు. సలహా, ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. సలహాలు ఇవ్వడానికి ముందు వారి సమ్మతి కోరండి. విషయాలు వదిలేయడంలో ఇబ్బంది. పాత వస్తువులు, సంబంధాలు లేదా అలవాట్లను వదిలేయడం కష్టం. పరిష్కారం ఏంటి దీనికి? ఇది నాకు ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించుకోండి. ప్రతి నెల ఒక అనవసరమైన వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. వ్యాపార విషయంలో హెచ్చరిక, ఊహాజనిత తక్కువ సమాచారంతో వ్యాపారాలు చేయకండి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు విశ్వసనీయులతో సంప్రదించండి. వాస్తవికత లేని షార్ట్కట్ల అవకాశాల కోసం ప్రయత్నం చేయకండి. ప్రేమ సంబంధాలలో సమతుల్యత హెచ్చరిక. భావోద్వేగాలు ఎక్కువగా ఉండి అతిగా అనుబంధం లేదా ఆవేశం కలిగించవచ్చు. భావాలను క్రమధరించుకోవడానికి డైరీ రాయండి. భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. అనుమానాలను నివారించండి. ఈ లక్షణాలు మీ సృజనాత్మకత మరియు సున్నితత్వానికి సంబంధించినవి. వాటిని అవగాహన చేసుకొని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జీవితాన్ని సులభతరంగా చేసుకోవచ్చు. పంచమ భావంలో చంద్రుడు భావోద్వేగ సున్నితత్వం మరియు ప్రశంసల ఆకాంక్ష. ప్రశంసలపై ఆధారపడ్డ ఏ పని చేసినా ఇతరుల ప్రశంస, అంగీకారం కావాలని ఉంటుంది. విమర్శలు వ్యక్తిగతంగా తీసుకోవడం, అందుకే ఇతరుల అభిప్రాయాలు మీ మనసుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీ స్వీయ విలువను ఇతరుల మాటలతో కొలవకండి. ప్రతిరోజు మీరు చేసిన చిన్న విజయాలను కూడా మీరే గుర్తించుకోండి. సంబంధాలలో భావోద్వేగం ఉత్సాహాలు. చంద్రుడి దశల మాదిరిగా మానసిక స్థితి తరచుగా మారుతూ ఉంటుంది. ఒకరోజు సంతోషంగాను, మరో రోజు విచారంగాను ఉండవచ్చు. భావాలను డైరీలో రాయడం ద్వారా, ఆర్ట్ ద్వారా వ్యక్తపరచడం, భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం ఇవన్నీ మంచిది. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఆలోచనల కంటే భావాలతో నిర్ణయం తీసుకుంటారు. ఇది కొన్నిసార్లు తప్పుడు ఎంపికలకు దారితీయవచ్చు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు 24 గంటలు ఆలోచించండి. విశ్వసనీయులతో సంప్రదించండి. సృజనాత్మకత, ఆవేశం. ఈ స్థానంలో మిమ్మల్ని అద్భుతమైన కళాకారుడిగా మార్చగలదు. సంగీతము, రచన, చిత్రకళ భావాలు అతిగా ఉంటే ఆవేశపూరితమైన ప్రవర్తన లేదా మానసిక ఒత్తిడి కలిగించవచ్చు.
ధ్యానము, యోగా భావోద్వేగాలను స్థిరపరుస్తాయి. క్రియేటివ్ హాబీస్, ఉదాహరణకు పెయింటింగ్ ద్వారా భావాలను ఆరోగ్యకరంగా వ్యక్తపరచండి. 5వ భావంలో చంద్రుడు మిమ్మల్ని సున్నితంగా, సృజనాత్మకమైన వ్యక్తిగా చేస్తుంది. కానీ భావోద్వేగాలు నియంత్రించుకోవడం ముఖ్యం. ప్రశంసల కోసం ఆతృత లేకుండా మీ లోపల సంతృప్తిని అభివృద్ధి చేసుకోండి. నిరంతరం నేర్చుకోవడం, ఆత్మగానం ఎందుకు ముఖ్యం? 5వ భాగంలో చంద్రుడు ఉన్న వరకు కొత్త విషయాలు నేర్చుకోవడం దానికి ఆనందం ఇస్తుంది. ఇది భావోద్వేగ సమతుల్యతను కలిగిస్తుంది, మనస్సును శాంతపరుస్తుంది. ఎలా? రోజు కొద్దిసేపు కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. ఉదాహరణకు కొత్త భాషలు కానీ, సంగీతం, పుస్తకాలు చదవడము, డాక్యుమెంటరీలు చూడడం వంటివి చేయండి. మంత్రాలు, ఆధ్యాత్మికత. మంత్రజపం ఎలా సహాయపడుతుంది? 5వ స్థానంలో చంద్రుడు ఉన్న వారికి మంత్రాలు, ఉదాహరణకు ఓం చంద్రాయ నమః, అటువంటి మంత్రం భావోద్వేగాలను స్థిరపరుస్తాయి. ఈ అంతర్దృష్టిని పెంచి లోపల శాంతిని కలిగిస్తుంది. ఏ మంత్రము జపించాలి? ఇది మీ జన్మ పట్టిక, మీ హారోస్కోప్లో ఇతర గ్రహాలపై ఆధారపడి ఉంటుంది. సరళమైన పద్ధతి ఏంటంటే ఓం జపించడం లేదా ధ్యానం చేయడం. జ్యోతిష్యంలో సంపూర్ణ విశ్లేషణ అవసరం. చంద్రుడు మాత్రమే కాదు, 5వ భావంలో చంద్రునిపై ప్రభావాలు ఇతర గ్రహాలు, రాశి, నక్షత్రాలు కూడా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, రోహిణి, మృగశిర, ఇతర గ్రహాలకి బుధుడు, గురుడు ఎలా సహకరిస్తున్నాయి అనేది. చివరి మాట, నేర్చుకోవడం మరియు ఆధ్యాత్మికత 5వ భావంలో చంద్రుని ప్రభావాన్ని సానుకూలంగా మార్చగలవు. మంత్రాలు లేదా ధ్యానం ద్వారా మనసును నిర్ణయించుకోండి. రోజుకు 10 నిమిషాల మంత్ర జపం చేయడం ద్వారా లేదా కొత్త విషయాన్ని నేర్చుకోవడం ద్వారా ప్రారంభించండి. ఇది మీ భావోద్వేగాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలు.